Let's go to Deuteronomy chapter 32 verse 20. ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయము 20వ వచనము. ఆయన ఇట్లా అనుకునేను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమొగునో చూచెదను, వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. దట్ మీన్స్ ఫెయిత్ ఈజ్ ఎ కనెక్షన్ టు గాడ్. గాడ్ ఈజ్ ద బిగినింగ్ అండ్ ఎండ్. వారు విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు కాబట్టి వారు అంతం ఏమవుతుందో తెలియదు. ఈస్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ లెఫ్ట్ ఫెయిత్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జర్నీ. సో ఫెయిత్ ఈజ్ ఎ కనెక్షన్. అంటే విశ్వాసం అనేది ఒక కనెక్షన్ మనం నడిపించడానికి. సో మరి ఆయన అనుకున్న ప్లాన్ ప్రకారము మనల్ని నడిపించాలంటే మనకు విశ్వాసం ఉండాలి. సో విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టం ఉండలేము. సో ఫెయిత్ ఇక్కడ చూస్తే ఫెయిత్ ఈజ్ వన్ ద బేసిక్ కనెక్షన్. సో ఫెయిత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గాడ్ టు కంట్రోల్ us. మరి దేవుడు మన రక్షకుడై ఉండాలి. అందుకే మనం ఏముంటాం తెలుసా, యేసు ప్రభు వారిని వి డోంట్ టెల్ దట్ హీ ఈజ్ జస్ట్ గాడ్, వి ఈవెన్ టెల్ దట్ హీ ఈజ్ ద లార్డ్. మనం చూస్తే అబ్రహాంని సారా లార్డ్ అంటది. లార్డ్ అంటే హీ ఈజ్ మై గైడ్, ద లార్డ్ ఆఫ్ మై ఎవ్రీ డే. అలాగా హీ ఈజ్ నాట్ జస్ట్ గాడ్ బట్ ద లార్డ్. జీసస్ ఈజ్ లార్డ్. విశ్వాసం అంటే ఇక అది ఏంటంటే దట్ ఈస్ లైక్ సరెండరింగ్ టు గాడ్. సో ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం చాలా సార్లు మనుషులను చూస్తాం, విశ్వాసులుగా ఉంటారు, కానీ మనకి కొన్ని అర్థం కాదు. వై దేర్ ఈజ్ నో ఫెయిత్. అక్కడ విశ్వాసం ఉండదు. ఒక్కొక్కసారి వాక్యం ఉండొచ్చు, దే కెన్ బి వర్డ్ బట్ నో ఫెయిత్. లెట్ మీ గివ్ యు వన్ స్క్రిప్చర్. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచియుండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. You see that? English లో చూడండి. Let's go to verse 2. The word preached did not profit them, not being mixed with faith in them. అంటే వాక్యాన్ని విశ్వాసముతో కలపకపోతే ఆ వాక్యం పనిచేయదంట. సో వాక్యాన్ని విశ్వాసముతో మనము కలపాల్సిన అవసరం ఉంది. We need to mix the word with faith. నీకు వాక్యం తెలిసి ఉండొచ్చు, కానీ విశ్వాసం లేకపోవడం వల్ల మనకి కొన్ని విషయాలు అర్థం కావు. దాని వలన అనేకులు మరి నిరుత్సాహపడవచ్చు, అభ్యంతరపడవచ్చు. మరి హృదయ కాఠిన్యమును బట్టి అనేకులకు వేరువేరు సువార్త, వేరువేరు మాటలు దేవుడు చెప్తా ఉంటాడు. ఉదాహరణకి మరి ఎఫెసీలకి విశ్వాసం ఉంది, వాళ్ళనేమో మరి క్రీస్తు సంఘం అని చెప్పాడు. సో పీపుల్ హూ ల్యాక్ ఫెయిత్, సమ్ టైమ్స్ మనం వాళ్ళని చూసి ఎందుకు ఇలా అయిపోతుంది అనుకుంటాం. విశ్వాసము లేకపోవడం. చూడండి, ఎలీకి జరిగింది, సమూయేలుకి జరగలేదు. ఎలీ ఈజ్ ఎ ప్రాఫెట్. వాట్ హ్యాపెన్ టు ఎలీ డిడ్ నాట్ హ్యాపెన్ టు శామ్యూయల్. హేరోదుకి జరిగింది, సౌలుకి జరిగిందా? జరగలే. హేరోదుకి మరి ఒక దూత వచ్చి అతన్ని ముట్టింది, అక్కడ చనిపోయాడు హేరోదు. సౌలు పౌలుగా మారి దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గొప్ప అపోస్తులుగా మారాడు. సో ఫెయిత్ మరి ఒకరికొకరికి ఉండేటువంటి అంటే హేరోదుకి విశ్వాసం లేదు, ఇతనికి మరి విశ్వాసాన్ని నేర్చుకుని నిజంగా అతను ఎతుకుతున్నాడు. నిజమైంది ఏదైతే దాన్ని నేను ఫాలో అవుతానేటువంటి హృదయం సౌలుది. మరి జగత్ పునాది వేయక మునిపే మరి సౌలుని ఎన్నుకున్నాడంట. మరి అదే జగత్ పునాది వేయక మునుపు ఫరోను కూడా ఎన్నుకున్నాడు, మరి శత్రువుని ఓడించి ఆయన నామానికి మరి మహిమ తెచ్చుకోవడానికి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, కలిగిన వానికే ఇవ్వబడును, లేని వాని వద్ద నుండి ఉన్నదియు తీసివేయబడును. మరి ఇక్కడ ఫరో ఎన్ని అద్భుతాలు జరిగినా తన హృదయాన్ని మరి కఠినపరుచుకుంటున్నాడు. సో విశ్వాసాన్ని, మరి దేవుని జ్ఞానాన్ని, మరి దైవశక్తిని మరి అతను తిరస్కరిస్తున్నాడు. అతని దగ్గర ఉండేటువంటి ఆ యొక్క మాంత్రికులు కూడా చెప్పారు ఇది దేవుని హస్తము, అయినప్పటికీ వినకుండా అతను హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. సో దేవుడు ఓకే, లెట్ ఇట్ హ్యాపెన్, నువ్వు కఠినపరుచుకో, నన్ను తిరస్కరిస్తున్నావా, ఓకే డన్. యూ సీ దట్. సో గాడ్ విల్ అలౌ వాట్ యూ అలౌ. సో గాడ్ విల్ రిజెక్ట్ వాట్ యూ రిజెక్ట్. ఇఫ్ యూ అలౌ హార్డ్నెస్ ఆఫ్ హార్ట్, ఓకే, లెట్ ఇట్ హ్యాపెన్. If you want more faith, God will give you more faith. So this is very sensitive. The gospel is very, very, very sensitive. So this word you need to handle with love. దీన్ని ప్రేమతోటే డీల్ చేయాలి. మరి విశ్వాసం లేకపోవడం వల్ల ఎలాగ ఇబ్బంది అవుతుందో మనం చూసాం. మరి దేవునికి మనకి కనెక్షన్ తెగిపోయి మరి ఎలాగైపోయారేంటి అనడానికి లేదు. మరి వాళ్ళ గురించి మనకు ముందు తెలుసు, తర్వాత వదిలేసిన సంగతి తెలియదు. దాని మూలముగా వారికి జరిగింది చూసి ఓహో విశ్వాసులకు ఇలా జరుగుతుందేమో. నో. మరి సౌలు అక్కడ బలిచ్చాడు, యాజకుడు ఇవ్వాల్సింది. మరి సౌలుకి రాజ్యం పోయింది. మరి దావీదు అయితే మరి యాజకుల ఆహారం తిన్నా దేవుడు అతని వెనకేసుకొస్తున్నాడు. ఆయన ఎవరిని కనికరించాలో వారిని కనికరిస్తాడు. ఎవరిని కనికరిస్తాడు? ఆశ కలిగిన వారిని, వాళ్ళకి ఇంకా దోవ చూపిస్తే బాగా ముందుకు వెళ్ళిపోయి వారిని ప్రోత్సహిస్తాడు. నౌ లెట్స్ గో టు హబక్కూక్ 2:4. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బతుకును. చూడండి, ల్యాక్ ఆఫ్ ఫెయిత్ విల్ గివ్ యూ ప్రైడ్. ఇది నా కష్టం, నేను చదువుకున్నా, నా డిగ్రీ, నా ఇల్లు, నా ఉద్యోగం, దిస్ ఈజ్ మైన్. ఒకవేళ విశ్వాసం లేకపోతే
చూడండి, ఫరో, ఇది నా రాజ్యం, నా దేశం, వీళ్ళు నా ప్రజలు, నువ్వు ఎక్కడ తీసుకెళ్తావు? ప్రైడ్ కమ్స్, దెర్ ఈస్ నో ఫెయిత్. విశ్వాసం లేని చోట దెర్ ఈస్ సెల్ఫ్ రైచియస్నెస్, దెర్ ఈస్ ప్రైడ్. సో ఫెయిత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమిలిటీ. మరి వినయానికి విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. నౌ లెట్స్ గో ఇంటూ డీటెయిల్స్ ఆఫ్ ఫెయిత్. మత్తయి సువార్త 6:30, మాథ్యూ 6:30. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. చూడండి, గాడ్ ఈస్ టాకింగ్ హియర్. అల్ప విశ్వాసులారా, ఇక్కడ వీళ్ళు చింతిస్తున్నారంట, రేపు ఎలాగా, ఎల్లుండి ఎలాగా, ఏంటి అని. దేవుడు వారిని చూసి, సో అల్ప విశ్వాసం అంటున్నాడు. అంటే వేర్ దెర్ ఈజ్ వరీ, ఎక్కడైతే చింత ఉందో, ఎక్కడైతే బాధ ఉందో, వేదన ఉందో, దాన్ని అల్ప విశ్వాసం అంట. యు సీ దాట్ నౌ, దాట్ ఈస్ లిటిల్ ఫెయిత్. అంటే ఒక్కొక్కసారి విశ్వాసులు ఉండొచ్చు, విశ్వాసం కొద్దిగా ఉండడం వల్ల మరి వారి ప్రార్థన చింతతో కూడా ప్రార్థన అయి ఉండొచ్చు. యు సీ దాట్. సో విశ్వాసంతో కూడిన ప్రార్థన కూడా వేరు ఉంటుంది. యు సీ దాట్. ఈవెన్ వరీ, చింత, భయం. మరి ఎప్పుడైతే మనల్ని దేవుడు పోషించడు, మనల్ని దేవుడు ఆహారం ఇవ్వడు అని మనకి విశ్వాసం కొంచెంగా ఉంటుందో, భయం వస్తుంది, మరి చింత వస్తుంది. కొంతమంది అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, దాని కొరకు ఏ స్థాయికైనా వెళ్ళిపోతారు. కొంతమంది ఏమో నాకు ఇది సరిపోదు, భవిష్యత్తులో దాచుకోవాలని. సమ్ పీపుల్ విల్ బి గ్రీడీ. ఇంకా ఇలా అన్నీ వచ్చేస్తాయి. లిటిల్ ఫెయిత్. సో విశ్వాసము అల్పముగా ఉండడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఇవి: చింత, భయం, వేదన. కొంతమంది హద్దులు దాటిపోయాక ఆ కొంచెం విశ్వాసంలో దే డూ ఎవ్రీథింగ్. దేవుడు ఉన్నాడని తెలుసు, విశ్వాసం ఉంది, కానీ ఇవన్నీ చేస్తాయి. ఎందుకు? అల్ప విశ్వాసం. సో మనము విశ్వాసం లేకపోవడం వల్ల ఒక మొదటిది ఏం చూసామంటే, ఆ వ్యక్తికి జరిగింది, ఇలాగైంది ఎందుకు అని అనడానికి లేదు. పాయింట్ నెంబర్ 1, మేబీ అతను విశ్వాసం లేకుండా ఉండదు. రెండవదేమో, మరి విశ్వాసం లేకపోవడం వల్ల మరి అతనికి గర్వం వస్తుంది, అంతా నాదే అని చెప్పుకుంటారు అనమాట. సో దాట్స్ ప్రైడ్. ఇంకొకటి, విశ్వాసము మరి అల్పముగా ఉండడం ద్వారా కూడా చింత, వేదన, బాధ, వరీ, ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్. ఓకే, సో వాట్ ఈస్ లిటిల్ ఫెయిత్? లిటిల్ ఫెయిత్ ఈస్ ఓన్లీ నోయింగ్ గాడ్ అండ్ నాట్ హిస్ కంప్లీట్ ఎబిలిటీ. దేవుడు తెలుసు కానీ ఆయన సామర్థ్యము తెలియకపోవడము అనేది అల్ప విశ్వాసం. దేవుడు తెలుసు, యు నో జీసస్, బట్ యు డోంట్ నో హిస్ కంప్లీట్ ఎబిలిటీ. దట్ ఈస్ కాల్డ్ లిటిల్ ఫెయిత్. ఉదాహరణకి, మరి ఓడలో శిష్యులు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు దాకా యేసుప్రభు అద్భుతాలు చాలా చేశారు. లైక్ హీ డిడ్ హీలింగ్స్. మరి ఆయన అనేకులను స్వస్థపరిచాడు, కుష్ఠరోగుల్ని, మరి దయ్యములు వెళ్ళగొట్టాడు, వికలాంగులు, అన్నీ ఇలాంటివన్నీ చేశాడు అనమాట. సో ఎప్పుడైతే తుఫాన్ వస్తుందో, ఆయన తుఫాన్ ఆపేస్తాడో, మరి తుఫాన్ ఆపినప్పుడు అనుకుంటారు వాళ్ళు, ఇదేంటిది, ఈయన ఎలా కాపాడి తుఫాను, ఇది కూడా ఆపుతాడా? గాలి, తుఫాను కూడా ఈయనకి లోబడుతుంది ఏంటి అనుకుంటారు. అంటే జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, ఏమొచ్చినా ఈ 12 మంది భయపడరు. ఎందుకు? ఆయన అంతకంటే ఘోరమైన మరి స్వస్థపరిచేశాడు, మృతులను కూడా లేపాడు. కానీ ఇక్కడ యేసు ప్రభువారిని వాళ్ళు కేవలము దేనికోసం అనుకున్నారు? ఆయన కేవలం స్వస్థతలకే అనుకున్నారు. అందుకని ఆయన ఈ తుఫాన్లు ఆపడేమో అనుకొని వాళ్ళకి ఏమొచ్చింది? భయం వచ్చింది. ఆయన ఓన్లీ స్వస్థతలే చేస్తాడు, ఈ తుఫాన్ అనేది ఆపడు అనే దాంతో ఆ డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ అక్కడ భయం వచ్చింది. అప్పుడు ఆయన ఏమంటాడు? అల్ప విశ్వాసులారా అంటాడు. అంటే ఏంటి? దేవుడు తెలుసు, కానీ ఆయన పూర్తి సామర్థ్యము తెలియకపోవడం వల్ల ఆయన స్వస్థపరుస్తాడని కూడా తెలుసు, కానీ తుఫాన్లు ఆపుతాడనేటువంటిది తెలియదు. దానివల్ల వాళ్ళకి భయం వచ్చింది. దాన్ని కూడా యేసువారు ఏమంటారు? అల్ప విశ్వాసము అంటాడు. యు సీ దట్. సో నాట్ నోయింగ్ గాడ్ కంప్లీట్లీ in every area gives you little faith. What is great faith? When you know that all things are possible for God and to your faith, that is called great faith. You got it? నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈరోజు నువ్వు బోధించిన వాక్యము, వారు యేసు ప్రభువుని అడిగారు, మా విశ్వాసాన్ని పెంచు అని. ఈరోజు మేము అందరూ అడుగుతున్నామయ్యా, మా విశ్వాసాన్ని పెంచండి. మీ మిత్రుల విశ్వాసాన్ని పెంచి లోకానికి వెలుగ్గా మారే కృప మాకు దయచేయండి. ఈరోజు ఎవరెవరు ఎందులో భయపడుతున్నారో ఆ ప్రాంతంలో వారికి విశ్వాసాన్ని దయచేయండి. గివ్ దెమ్ ఫెయిత్ ఇన్ దట్ ఏరియా. ఈరోజు వాక్యమైన వారందరి విశ్వాసాన్ని పెంచండి. ఇంక్రీజ్ దేర్ ఫెయిత్. ఎక్కడెక్కడ దేని విషయంలో భయపడుతున్నారో ఆ ప్రాంతంలో వారి విశ్వాసము పెరిగే కృప వారికి దయచేసి, వారు భయపడుతున్న ప్రాంతములన్నిటిలో వారికి సాక్ష్యాలు కలిగినట్లు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.